వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణానికి శ్రీకారం. 100 కోట్లు విరాళం ప్రకటించిన శోభా గ్రూప్ చైర్మన్. అమరావతిని ప్రపంచ మోడల్ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం సంకల్పం. ఆరోగ్యశ్రీ అమలు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తారన్న షర్మిల. పేదవారికి వైద్యం అందించే పథకాన్ని కూల్చేశారని విమర్శ. కూటమి సర్కార్ వైఖరిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఘాట్ వ్యాఖ్య. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. జూబ్లీహిల్స్ లో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన పొన్నం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు కోరిన పిలుపు. ఉచిత విద్యుత్ బియ్యం పథకాలను గుర్తు చేసిన మంత్రి. గెహ్లోట్ కీలక సమావేశం. బీహార్ నుండి కూటమి విభేదాలపై గెహ్లోట్ లాలు చర్చ. కూటమి ఏకత కాపాడి విజయ వ్యూహం సిద్ధం చేసిన. దుబాయ్లోని శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పిఎన్సి మీనన్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిలో 100 కోట్లతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు శోభా గ్రూప్ ముందుకు రావడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అమరావతి నిర్మాణంలో శోభా రియాలిటీ కూడా భాగస్వామి కావాలని కోరారు. పిఎన్సి మీనన్ను ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం ఆహ్వానించారు. జీరో పావర్టీ విధానంపై ప్రభుత్వ ప్రయత్నాలను వివరించారు. పథకం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. పేదవాడికి వైద్యం అందించే ఆరోగ్యశ్రీని చంద్రబాబు కూల్చివేస్తారని విమర్శించారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే పథకాన్ని పూర్తిగా మూసేయాలనే ప్రయత్నం కనిపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈరోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారి పథకం, ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం. ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే, ఇలా స్ట్రెచ్చర్లో పడుకోబెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు. నిరాహార దీక్షకైనా దిగుతాం, ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించండి. ఇప్పటికే 14 రోజులు దాటిపోయింది. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది పేషెంట్లను రోజుకు కనీసం 6,000 7,000 వేసుకున్నా 14 రోజులుగా వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారు. దాదాపు 1,00,000 మంది పేషెంట్లను ఇప్పటికే వెనక్కి పంపించేశారు ఆరోగ్యశ్రీ లేక. ఇప్పటికి 14 రోజులైంది. ఇది బాగోలేదు. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, మీరైనా స్పందించండి, లేక మేమైనా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 50,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు నవీన్ యాదవ్ విజయం సాధించేలా చేస్తాయని చెప్పారు. ప్రజల్లో నిరంతరం ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే నాయకుడని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మద్దతుతో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిస్థితిలో జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ చనిపోయిన ధర్మిల ఈ ఎన్నిక వచ్చింది. అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. వారి అభ్యర్థంతో తోడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు ప్రజల్లో బాగా పోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్, అక్కడ దాదాపు 70% పైన బీద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది. సన్న బియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి,
ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ అందుతూ ఉంది, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నట్టు కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, వారికి తోటు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం డెఫినెట్గా మాకి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకుడైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నీ కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టీజేఎస్ పొత్తు కొనసాగుతుందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. టీజేఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్కు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు. దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి, ఆందోళన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని, ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా. దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. టీడీపీ నేతలు హత్యలు, అత్యాచారాలు చేస్తూ కాలేకేయుల్లా మారారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు వరదు కళ్యాణి విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని, మహిళలు భయంతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయత్నించడం, అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం. టీడీపీ నాయకులు తీసుకుంటే ఈరోజు కీచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు. మహిళలు, ఆడబిడ్డలు కనిపిస్తే చాలు వాళ్ళ మీద హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, అత్యాచార యత్నాలు కానీ చేస్తూ ఎంత దారుణంగా ఒక కాలకేయుల్లా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో రోజు ఎన్నో సంఘటనలు మనం వింటూ ఉన్నాం. ఈ రోజు తీసుకుంటే రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకు 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువ సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బరి తెగించారు. తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక. అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి. చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వీస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటారు. గంజాయిని లేకుండా రూపుమాపుతామని చెప్తారు. హోమ్ మినిస్టర్ గారు అయితే 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే
తాట తీస్తాం మహిళల మీద. ప్రకాశం జిల్లా భైరవకోన జలపాతం వద్ద వర్షాల ప్రభావంతో జలపాతం ఉధృతి పెరిగింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కొత్త అందాలను సంతరించుకుంది. కొండలపై నుంచి జాలువారుతున్న నీరు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అధికారులు జలపాతం వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కి పాఠం చెప్పాలని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు. హామీలు తుంగలో తొక్కిందని, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు పాఠం చెప్పాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిజమైన తీర్పు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటు ఎందుకు వేయాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కర్రు గాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే దేన్ని చూసి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? 2 సంవత్సరాల పాలనలో హైడ్రా పేరిట విధ్వంసం సృష్టించి యావత్ తెలంగాణనే ఎమర్జెన్సీని తలపించేటువంటి స్థితికి తీసుకుపోయి ప్రజలందరూ హాహాకారాలు చేసి రోడ్డు మీదకి వచ్చి ఆ దుస్థితి కల్పించినందుకు ఓటేయాలన్నా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించేందుకు ప్రజల మద్దతు కోరారు. సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దీపం వైభవంగా వెలిగించారు. ఆలయ ఏవో పెంచల కిషోర్, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. రాతి దీప స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపాన్ని పైకి లాగారు. భక్తులు భారీగా హాజరై దర్శించుకున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండీ కూటమిలో ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్లతో చర్చించారు. ఏకతను కాపాడుతూ ఎన్నికల్లో విజయానికి వ్యూహరచన చేసినట్లు సమాచారం. తునిలో టీడీపీ నాయకుడు నారాయణరావు 8వ తరగతి బాలికపై అత్యాచార యత్నం చేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ ప్రతినిధి శ్యామల తీవ్రంగా స్పందించారు. దారుణాన్ని అడ్డుకున్న వ్యక్తిని టీడీపీ కౌన్సిలర్ అంటూ బెదిరించారని అన్నారు. కూటమి నేతలైతే తప్పు కూడా ఒప్పవుతుందా అంటూ ప్రశ్నించారు. ఆడబిడ్డల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకున్నట్టు వచ్చారని అడిగితే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో? కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు? ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అరే, ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయికి మీరు కలబుల్ మాటలు చెప్పి మీరు ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులందరూ కూడా. ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచారాంధ్రప్రదేశ్ అయింది. మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని. ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే? ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా? ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా. ఈ రోజున మీ అధికారంలో, మీ కూటమి అధికారంలో, టీడీపీ, జనసేన, బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఈ రోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఇంకెంతమంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది? ఇంకెంతమంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు? ఇంకెంతమంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తాం అన్న పెద్ద మనిషి ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మొన్న ఉప్పాళ్ళలో 100 రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంత టైం ఇవ్వండి అని అడుగుతారా? ఇంకెంత టైం కావాలి మీకు? సంవత్సరంన్నర, దగ్గర 18 నెలలు అయిపోయింది. ఇంకెంత టైం కావాలి మీకు? మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది. మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు? నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు? ఈ రోజున పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా అలయన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు. పాపం వాళ్ళు కూడా వీళ్ళ కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున రాష్ట్రంలో. ఇంక ఇలాగే ఉంటుందా ఇది? ఎవరు దీని గురించి నోరెత్తి మాట్లాడరా? చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నారు, ఒక
ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏమన్నా అడిగితే మాకు అండర్స్టాండింగ్ ఉంది, మేము కలిసి పనిచేసుకుంటున్నాం, మేము 15 ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు. ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని ఉంచేది ఇంతమంది కలిసి ఉండి. ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఎంత సుపరిపాలన చేశారో, మహిళల కోసం ఎలాంటి యాప్లు తీసుకొచ్చారో, వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో, వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత తపన పడ్డారో. అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణానికి శ్రీకారం. 100 కోట్లు విరాళం ప్రకటించిన శోభా గ్రూప్ చైర్మన్. అమరావతిని ప్రపంచ మోడల్ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం సంకల్పం. ఆరోగ్యశ్రీ అమలు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానన్న షర్మిల. పేదవారికి వైద్యం అందించే పథకాన్ని కూల్చేశారని విమర్శ. కూటమి సర్కార్ వైఖరిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఘాట్ వ్యాఖ్య. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. జూబ్లీహిల్స్ లో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన పొన్నం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు కోరిన పిలుపు. ఉచిత విద్యుత్ బియ్యం పథకాలను గుర్తు చేసిన మంత్రి. గెహ్లోట్ కీలక సమావేశం. బీహార్ నుండి కూటమి విభేదాలపై గెహ్లోట్, లాలూ చర్చ. కూటమి ఏకత కాపాడి విజయ వ్యూహం సిద్ధం చేసిన. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.